జగద్రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమునకే స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచిదండి. ఈ యొక్క వీడియో మరి ఎందుకు చేస్తున్నానో ఆల్రెడీ మీరు థంబ్‌లైన్ చూసినప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. పిఎస్ఆర్ ఆయన సుబ్బరాజు గారు అనుకుంటా ఆయన పేరు. వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్ అనేటువంటి యొక్క ఛానల్లో ఒక పెద్ద ఆయన పిఎస్ఆర్ గారు. సో ఆయన వయసుకి గౌరవిస్తూ మరి వీడియో చేస్తున్నాను. తప్పకుండా గౌరవించాలి, పెద్దవాడు వయసులో. అయితే వయసు పెరిగే కొద్దీ చేదస్తం పెరుగుద్దంట, చేదస్తం వచ్చిద్దంట. సేమ్ అదే చేదస్తంతో ఒక ఆయన వీడియోలన్నీ కూడా చేస్తుంటాడు. మరి ముఖ్యంగా ఆయన నాస్తికుడు కాబట్టి, నాస్తికుడు ఎందుకంటే ఆయన మాట్లాడిన వీడియోలోనే కొంచెం ఆయన నాస్తికుడు అని చెప్పని నాకు అర్థమైంది. ఈ నాస్తికులకు దేవుని గురించి మాట్లాడితే అది చాలా హాస్యాస్పదం అన్నట్టు. దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు నమ్మరు. అలాంటప్పుడు దేవుని గురించి, దేవుని కార్యాల గురించి ఎలా వివరిస్తారు? అసలుకి వివరించేటువంటి అంత జ్ఞానం ఎక్కడిది అసలుకి? లేని వ్యక్తి లేడని చెప్పని వదిలిపెట్టేసేయాలి. ఇంకా ఆయన ఇదేంటి అదేంటంటే ఏందో మరి అర్థం కాలేదు. ఓకే, సరే, ఆయన వేరే వాళ్ళ గురించి మాట్లాడారంటే అది వేరే ఒక విషయం. కానీ పోయి ఆయన క్రైస్తవుల గురించి, బైబిల్ దేవుని గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆయన బుద్ధిహీనత. ఈ యొక్క మాట వరకే మాట్లాడుతున్నాను, పెద్దవారే ఆయన. ఎందుకంటే బైబిల్లో ఆ మాట ఉన్నది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. సో ఆ వాక్యానికి ఆధారంగా, ఆ వాక్యాన్ని బేస్ చేసుకుని మరి ఈ మాట అన్నాను. దేవుడు లేడనేటువంటి వాళ్ళు నాస్తికులు, వాళ్ళు బుద్ధిహీనులు అన్నట్టు. సో ఇక ఈయన అడిగిన ప్రశ్నలు ఇండైరెక్ట్గా, సైలెంట్గా ఏదో ఛాలెంజ్ చేసినట్టుగా ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా బుద్ధి లేనియే, అలాగే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఏ క్రైస్తవుడు నూతన విశ్వాసి, క్రొత్తగా నమ్ముకున్న వ్యక్తి కూడా, క్రీస్తు నమ్ముకున్న వ్యక్తికి ఈయన ప్రశ్నలు కానీ ఈయన వీడియోలు చూస్తే ఈజీగా అర్థమైపోద్ది ఈయన ఎంత బుద్ధిహీనుడు. చాలా సిల్లీగా ఏదో ఎవరో క్రైస్తవులు అందరూ కూడా అన్నట్టుగా దాదాపు మాట్లాడాడు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడతారంట. ఎవరినైనా వాడేది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే ఏందన్నట్టు. సో ఇక్కడి నుంచే నీ యొక్క ఒక విధమైనటువంటి అబద్ధాల యొక్క మాటలతో స్టార్ట్ అయింది. తర్వాత నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి అన్నట్టు. మళ్ళేదో కొన్ని విషయాలు చెప్తూ. సో నేను చూసినటువంటి ఒక వీడియో, యేసు మరణం అనేకమైన ప్రశ్నలు, ఆ వీడియో చూసి నేను ఈ వీడియో చేస్తున్నాను. దానిలో మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు మాత్రమే తీసుకొని, అసలు ఆ వీడియో అన్నీ మాట్లాడినవన్నీ కూడా ఇంత కూడా తెలియలేనటువంటి ఒక తెలివిలేని మాటలే నాకు అనిపించింది. ఇవన్నీ చాలా సిల్లీగా ఉన్నాయి. ఇంకొకటి ఏదో ఆ వీడియోలో మాట్లాడుతూ దేవుడు ఎవరు మరణించమని చెప్పారు అని వాటికి ఎవరు చెప్పలేదు, ఎవరు ఒక ఆయన మాత్రం చెప్పాడు అంటున్నాడు పిఎస్ఆర్ గారు. ఆల్రెడీ దాని మీద వీడియోనే చేశాం. ఓకే, మీరు మాట్లాడిన అన్నీ కూడా తెలివి తక్కువ ప్రశ్నలు, తెలివి తక్కువ మాటలని ఆల్రెడీ నిరూపించేశాం. అది చూసుకో. నీ వీడియో కింద కామెంట్లు వస్తే కామెంట్ల వరకే మీరు పరిమితం అవుతున్నారేమో. మీరు మాట్లాడిన ప్రతి మాట తెలివి తక్కువ మాటలు అవి. ఓకే, కొంచెం ఇంగిత జ్ఞానం ఉండేవాళ్ళు కూడా, కరెక్ట్గా మంచి కామన్ సెన్స్తో ఉండేవాళ్ళు కూడా నువ్వు చెప్పిన అవి వేస్ట్, తెలివి తక్కువ అని చెప్పి అర్థమైపోద్ది. మళ్ళీ మీరేదో ఇంగిత జ్ఞానం అని చెప్పి ఉపయోగించడం, దేవుడిచ్చినటువంటి ఇంగిత జ్ఞానం, దేవుడిచ్చినటువంటి ఆయుష్, ఆరోగ్యం తీసుకొని ఇంగిత జ్ఞానం అనే మాట మీరు వాడటం అనేది ఆ ఇంగిత జ్ఞానానికే సిగ్గుసేటు. ఓకే, చాలా సిగ్గుసేటు అన్నట్టు.
ఇంగిత జ్ఞానం ఉండేవాళ్ళు, కాస్త బుర్ర ఉండేవాళ్ళు, ఓకే, కొంచెం పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. హ్మ్. కొంచెం వరుసగా సీక్వెన్స్‌గా నేను రాసుకున్న దాన్ని బట్టి వస్తాను. ఓకే. మీరు చెప్తూ బైబిల్ గ్రంథం విషయంలోనే క్రైస్తవులకి ఏకాభిప్రాయం ఉండదని అంటున్నారు. ఏకాభిప్రాయం ఉందండి. ప్రతి ఒక్కరు యేసు ప్రభువుని నమ్ముతారు. రక్షణ నమ్ముతారు. అది చాలు. తర్వాత చిన్న చిన్న విషయాలు, వ్యక్తులందరూ ఆలోచనలు ఒకటి కాదు కాబట్టి అవి కామన్‌గా ఉంటాయి. దానివల్ల మేమెవరు కొట్టుకోవట్లేదే. సంఘాలు వేరుగా ఉంటాయి. సంస్థలు వేరుగా ఉంటాయి. దానివల్ల మాకొచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే అందరూ కూడా ఒకచోట రాలేరు. వారి ప్రాంతాల్లో వారి సంఘాలు స్థాపించుకుంటున్నారు. అందరూ ఒకచోట కూడితే తప్పకుండా సహోదరులుగా, తోటి దైవ సేవకులుగా మేము గౌరవించుకుంటాం. క్రీస్తు రక్షణలో ఆయన్ని మనం ఘనపరుస్తూ ముందుకెళ్తూ ఉంటాం. ఓకే. మాకేమీ దానిలో కాంట్రోవర్సీస్ గాని, లేకపోతే దాన్నేమంటారు, అనైక్యత గాని ఏం లేదు. ఓకే. చిన్న చిన్నవి మనుషుల యొక్క ఆలోచనలను బట్టి అవి కామన్ అవి. కానీ అందరూ కూడా రక్షణ పొందాలని చెప్పి నమ్ముతారు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు. యేసు ప్రభు వస్తాడు తప్పకుండా, ఆయన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. రక్షణ పొందాలి, మనిషి అందరూ కూడా పాపులు అనేటువంటి ఈ యొక్క విషయాల గురించి అందరూ ఏకాభిప్రాయం కలిగి ఉంటారు. సో, మీలాంటి వాళ్ళకి అట్లాంటివి అనిపిస్తాయి. అది పెద్ద విషయం కూడా కాదు. ఎందుకంటే మీకు అర్థం కాదు కాబట్టి. ఇందు మూలంగా ఒక చిన్న విషయం చెప్తాను. పిఎస్ఆర్ గారు, దేవుడు లేడని చెప్పే మీకు అసలు బైబిల్ గ్రంథం గురించి రావటమే అది మీ అవివేకం. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి బైబిల్ ఒక్క ముక్క కూడా అర్థం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఓకే. మీరు మాట్లాడుతూ బైబిల్‌నంట ఇంగిత జ్ఞానంతో చదివితే అనేక ప్రశ్నలు వస్తాయంట. ఓకే. ఇది కూడా ఒక ప్రశ్నేనా? ఇది కూడా ఒక విషయమేనా? ఇది పెద్ద మర్మం ఏంటిది? ఎవరికైనా వస్తాయి. ఈవెన్ యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి కూడా, ఓకే, ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. ఎందుకంటే బైబిల్ అందరికి అర్థం కాదు. నీలాంటి వాళ్ళకి అసలు అర్థం కాదు. ఓకే. బైబిల్ అనేది ఈజీగా అందరికి అర్థమైపోతే దానికి ప్రత్యేకత ఏముంది? పిఎస్ఆర్ గారు, మీలాంటి వాళ్ళకి కూడా అది అర్థమైపోతే బైబిల్ ప్రత్యేకత ఏముంది? ఆయన ఎవరో జోనీ జాన్స్ గారంట. బైబిల్ స్పష్టంగా చదివి దేవుడు లేడని చెప్పి స్పష్టమైన నిర్ణయానికి వచ్చాడంట. ఆయన కూడా నీలాంటి బుద్ధిహీనుడు అయి ఉంటాడు. అసలు దేవుడు ఉన్నాడని, ఓకే, ఈ సృష్టి చేసింది ఆయనని చెప్పని, నిజమైన దేవుడు బైబిల్ దేవుడే అని చెప్పని బైబిల్ చదివి ఎంతో కొన్ని వేల మంది, ఒక విధంగా చెప్పాలంటే కొన్ని కోట్ల మంది కూడా ప్రపంచమంతటా కూడా నమ్మేసి వారి జీవితాలు బాగు చేసుకున్నారు. నువ్వేదో ఎవరో ఒక ఆయన పట్టుకొచ్చి ఈయన ఇట్లా అన్నాడు, ఆయన ఇలాంటి బుద్ధిహీనుడై ఉంటాడు కాబట్టి ఆ మాట అని ఉంటాడు. అసలు బైబిల్ చదివిన తర్వాత దేవుడు లేడని చెప్పి స్పష్టం అవటం ఏంది? నాన్ సెన్స్. అసలు బైబిల్ చదివితేనే దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు ఉన్నాడని చెప్పని ఎంతోమంది ఇతర విశ్వాసం కలిగిన వాళ్ళు కూడా వచ్చి, ఓకే, వాళ్ళ జీవితాలు యేసు ప్రభువుకు సమర్పించుకుని బైబిల్కి లోబడి జీవిస్తున్నారు. ఇప్పుడు కూడా కొన్ని కోట్ల మంది. నువ్వు ఇప్పుడు వచ్చి ఇట్లా ఉన్నావు, ఇంగిత జ్ఞానం ఉండి చదువుకున్న వాళ్ళు ఎవరు విశ్వాసంలో ఉండరు. మళ్ళీ ఏమాట, బైబిల్ చదివిన వాళ్ళంట విశ్వాసంలో ఉండరంట. ఇది ఎంత బుద్ధిహీనం అన్నమాట. విశ్వాసంలో, క్రైస్తవ విశ్వాసంలో కొనసాగాలంటే బైబిల్ చదవకూడదంట. మిమ్మల్ని ఏమనాలి, దేంతో నవ్వాలో నాకు అర్థం కావట్లేదు. అసలు బైబిల్లో ఉన్న విషయాలు చదివే విశ్వాసం అంతకంతగా అభివృద్ధి అవుతుంది. దేవుని గురించిన ప్రత్యక్షత, సాక్షాత్కారం జరుగుతుంది. విశ్వాసంలో ఎదుగుతారు, పరిశుద్ధతలో ఎదుగుతారు, ఇంగిత జ్ఞానంలో ఎదుగుతారు, జ్ఞాన విషయంలో ఎదుగుతారు, మంచితనం విషయంలో ఎదుగుతారు, ప్రేమ, శాంతి, సమాధానం ఉన్న విషయాలు ఎదుగుతూ ఉంటారు. మీలాగా పిచ్చిగా ఎవరు మాట్లాడరండి. మీకు చాదస్తం ఎక్కువయ్యి కాస్త మరి ఇక్కడ చూపించుకోండి. సైకలాజికల్గా మీరు ఏమైనా డిసార్డర్ అయిపోయిందేమో మీ. ఓకే, సారీ టు స్పీక్ లైక్ దిస్. ఏమనుకోకండి. ఎందుకంటే మీరు మాట్లాడిన దానిలో కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు అసలు దేవుడు అంటేనే మీకు లేడని చెప్పి అన్నప్పుడు దేవుడు మీకు ఏమర్థమవుతాడు? ఆయన రాతలు ఏమర్థమవుతాయి? ఇది మళ్ళీ బైబిల్లో పిచ్చి రాతల ఆ పూర్వీకులు పిచ్చి రాతలు రాశారా? మరి నువ్వు రాసిన మంచి రాతలు ఏంది? ఆయన 7 పుస్తకాలు రాశా. నువ్వు చెప్పిన మాటలు వింటుంటేనే అర్థమైపోతుంది ఆయన అయ్యట్టు రాశావు. ఏం పిఎస్ఆర్ గారు, బైబిల్ గురించి అర్థం చేసుకోవాలంటే దానికి ఒక అర్హత ఉన్నది. అది పొందుకుంటేనే. ఓకే. ఏదో బైబిల్ తీసుకొని ఏదేదో ఏదో చదివితే అది అంత ఈజీగా అర్థమయ్యేటువంటి గ్రంథం కూడా కాదు. దానికంటూ ఒక అర్హత ఉన్నది.
అది తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. నేనంటూ కూడా తెలుసుకోవడం కదా వేరే విషయం. అసలు దేవుడు లేడన్న వ్యక్తివి, పైగా ఈ వయసులో కూడా దేవుడు లేడంటున్నావంటే ఇక నీకు నేను ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. మళ్ళీ పైగా బైబిల్ మొత్తం చదివితేనంట బైబిల్ దేవుని యొక్క చెడ్డ లక్షణాలన్నీ బయటకు వస్తాయంట. నీ తలకాయలో అట్లా ఉంది మరి. అంత చెడిపోయినటువంటి ఆలోచన కలిగి ఉన్నావు కాబట్టి, పర్వర్టెడ్ ఆలోచన ఉంది కాబట్టి అవి కనిపిస్తున్నాయి నీకు. ఏమో నిజమైన క్రైస్తవులకు ఎవరికి అట్లా కనిపించట్లేదు. ఎందుకంటే నువ్వు దేవుడు లేడంటున్నావు కాబట్టి అది ఎట్లయినా సరే నీ యొక్క తలకాయ అనేది నీ మైండ్లో వాడు దుష్టుడు వచ్చి కూర్చున్నాడు. వాడు మొత్తం నీ కళ్ళకు మొత్తం మూసి పడేశాడు. నీకేం కనపట్టలేదు. దేవుని యొక్క మంచితనం కనపట్టలేదు, దేవుని యొక్క న్యాయం కనపట్టలేదు, దేవుడు ఉన్నాడన్న విషయాన్ని కనపట్టలేదు. ఓకే, బైబిల్ అసలు ఏమర్థమవుతుంది నీకు? ఓకే, కామన్ సెన్స్ ఉన్న విషయాలే నువ్వు దేవుడు అన్నావంటే కామన్ సెన్స్తో కూడిన విషయాలే నీకు అర్థం కావు. ఇంకా బైబిల్ ఏమర్థమవుతుంది నీకు? ఇక నీవు మాట్లాడే పిచ్చి మాటలకి నేను బైబిల్ నుంచి కూడా వివరించాలని చెప్పి కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఏం మాట్లాడినా సరే నువ్వు నీకు అర్థం కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అర్థం చేసిన విధానం ఉంది, అలాంటి ఇంగిత జ్ఞానం, అలాంటి యొక్క స్టాండర్డ్ నీకుంటే వివరించినా బాగుండు. ఓకే, మళ్ళీ పైగా యేసు రాకడ విషయంలో సువార్తల్లోనే అవి భిన్నాభిప్రాయాలు ఉంటాయంట, ఏకాభిప్రాయం లేదంట. ఎవరు చెప్పారు నాయన? ఓకే, నువ్వేదో పెద్ద ఇదైపోతున్నావు. ప్లస్ మళ్ళా యేసు రాకడ 3 రాకడ 4 రాకడంట. నీకు చనిపోయి తిరిగి లేచినంత మాత్రం అది కూడా ఒక రాకడ. ఈడ అర్థమైపోతుంది నీ జ్ఞానం ఏందో. మనిషి మీరు పెరిగారు కానీ ఎవరు అందామంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, సంస్కారం అడ్డు వస్తుంది. ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేస్తే అది కూడా రాకడ అయిపోతుందా? మళ్ళీ పెద్ద తెలిసినట్లుగా రాకడ అయిపోతుంది కానీ అదేం కాదని చెప్పని పెద్ద చెప్పేస్తున్నావు. ఇది నీ జ్ఞానం. ఓకే, ఎవరన్నా సరే పిఎస్ఆర్ గారి యొక్క బంధువులు కానీ కుటుంబీకులు కానీ ఇది చూసి ఇట్లా అంటదని చెప్పి ఏం నొచ్చుకోకండి. ఎందుకంటే ఈ పిఎస్ఆర్ గారు మాట్లాడే మాటలు చాలా ఇంత కూడా ఇంగితం లేకుండా, దేవుడు అంటే తెలియకుండా, దేవుని యొక్క వ్యక్తిత్వాలు తెలియకుండా, దేవుని గురించే తెలియకుండా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇలా మాట్లాడాల్సి వస్తుంది. దేవుడు అనే వ్యక్తికి కాస్త కూస్త అర్థం కాకపోతే అసలు ఆయన లేడన్నప్పుడు ఇక ఆయనకి ఇవన్నీ మాట్లాడటం కూడా వేస్టే. ఇక మాట్లాడమంటే మొత్తం, ఎందుకంటే ఆయన చెత్త మాటలు కాబట్టి. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మళ్ళా చెప్పిన మాట ఏంటంటే యేసు ప్రభు మేఘారూఢుడై వస్తాడు అని అన్నాడు. అది ఎలా సాధ్యం? ఈయన ఏం చెప్పాలి, ఎట్లా దేంతో నవ్వాలి? అరే, యేసుక్రీస్తు ప్రభు దేవుడుపై చనిపోయి తిరిగి లేచిన తర్వాత మృత్యుంజుడైన తర్వాత ఆయన పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆయన దేవుడు. ఆయన దేవుడిని ఎవరైనా చంపుతా, దేవుడు చచ్చిపోతాడా అంటే ఇలాంటి సిల్లీ ప్రశ్నలు మాకు రావట్లేదా? ఇది క్రైస్తవులకి ఎవరు రాలేదా ఏంది? ఏదో పెద్ద ననమంతులు లెక్క నా ప్రశ్న జవాబు చెప్పండి. ఏముండి నీ ప్రశ్నలన్నీ సచ్చు ప్రశ్నలు. ఒక్క ప్రశ్న చక్కలేదు. దేవుడు చచ్చిపోతాడా? దేవుడిని ఎవరు చంపుతారు బాయ్? అసలుకి దేవుడికి చావు ఎక్కడ ఉండేది అసలుకి? ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మానవుడిగా వచ్చాడు. కనీసం దేవుడు మానవుడిగా అవతరించాడన్న విషయం కూడా తెలియదు నీకు. ఏదో ఆది కాండంకి వెళ్ళేవు, ఏదో యోహాను సువార్త ఫస్ట్ అధ్యాయంలోకి వెళ్ళి ఫస్ట్ వచనానికి వెళ్ళేవు, ఏమేమో చెప్పావు. అప్పుడు వచ్చాడు కదా, అప్పుడు వస్తే మరి ఇప్పుడు అది ఎన్ని రాకడ అవుతుంది, ఇప్పుడు వచ్చాడు కదా, ఇప్పుడు ఇది ఎన్ని రాకడ అవుతుంది. దానికన్నా పాత నిబంధనలు ఆయన యొక్క యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతలు దునియా ఉన్నాయి. అది కూడా రాకడ అనుకోవాలా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ తలకాయలు ఏముండే అవి బైబిల్ రుద్దకు. బైబిల్ ఏం చెప్తుందో అది నువ్వు అర్థం చేయడం ప్రయత్నించు. అర్థం కాదు సపరేట్ కూర్చో. ఈ వేస్ట్ మాటలు ఎందుకు అనవసరంగా? ఓకే, ఏదో పెద్ద మొత్తం తెచ్చిపెట్టలే ఏదో పెద్ద ఇది ఒకటి. ఓకే, ఈ అయితే మేఘారూఢుడు అన్నప్పుడు మేఘాలు తేలిగ్గా ఉంటాయా? అరే, దేవుడు ఏమైనా చేయగలడు, ఎట్లా రాగలడు? దేవుడే నీకంటేనే నీకు తెలియదు లేవన్న వ్యక్తివి. ఏంది సచ్చు మాటలు? దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు రాలేడా మేఘారూఢుడై? మళ్ళీ మేఘాలని చెప్పి అని అంటున్నావు. ఓకే, ఇది నీ తెలివి. మళ్ళీ ఇంకా ఇది ఇంకొక పిచ్చి ప్రశ్న. దేవుడు ఆది నుంచి ఉంటే, యేసుప్రభు ఆది నుంచి ఉంటే మళ్ళీ మధ్యలో పుట్టడం ఏంటి? ఈ అందరూ క్రైస్తవులే కాదు, ఈ మాట వింటే ప్రతి మతవుడు నవ్వటమే. వాళ్ళు దేంతో నవ్వుతారో కూడా తెలియదు. ఆయన దేవుడై ఉండి మానవుడిగా భూమి మీదకి అవతరించాడంటే, భూమి మీదకి దిగి వచ్చాడంటే
మధ్యలో ఎట్టబుట్టుడు దేవునికి సాధ్యం కదా ఏంది? నీకు దేవుడు అంటేనే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దేవునికి ఏది సాధ్యం కాదు అసలుకి. పైగా ఆయన వచ్చినటువంటి పర్పస్ వేరు. మానవునిగా సశరీరుడిగా ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. ఆయన వచ్చాడు, వస్తాడు ఆయన. మధ్యలో రావటం ఏంటంటే అదేంది? దేవుడు రాలేడా ఆయన ప్రణాళికను బట్టి? మరలా ఆయన పునరుద్ధానుడయ్యాడు అని అంటే ఎవరి పాపాల కోసం మరణించలేదని చెప్పిన అర్థం అంట. ఇది ఈయన లాజిక్తో ఉన్న ప్రశ్నలు. ఆయన చనిపోయాడు, ఓకే, మరణాన్ని జయించి మరలా తిరిగి లేచాడు. చనిపోయాడు ఆయన, అయితే ఆయన తిరిగి మరలా లేచి, అది ఆయన యొక్క వాగ్దానం. ఆయన దేవుడు. సో మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క పాప పరిహార నిమిత్తమై చనిపోవాలి. చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి, ఓకే, చనిపోయాడు, పాప పరిహారం చేశాడు, మరలా ఆయన ఓకే ఆ మరణాన్ని జయించాడు, మరలా మరణించాడు. అదేవిధంగా అక్కడ నుంచి పునరుద్ధానుడయ్యాడు. అలాగే ఉండిపోతే ఓకే ప్రాయశ్చిత్తం చేసినట్టు కాదు. ఫస్ట్ ఇది తెలుసుకో. ప్రాయశ్చిత్తం ఆయన వచ్చినటువంటి పని ముగించాడు. ఓకే, ప్రాయశ్చిత్తం చేశాడు. సర్వపాప పరిహారం కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. సర్వ మానవాళి యొక్క పాపాల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. అదే రుజువు. అందరి లెక్క చనిపోయి వెళ్ళిపోతే యేసుప్రభు యొక్క ప్రత్యేకత ఏముంది? పిఎస్ఆర్ గారు. సో ఆయన తిరిగి లేచాడు కాబట్టి అదే రుజువుగా ప్రతి ఒక్కరికి ఓకే సాక్ష్యం ఆయన సాక్ష్యం ఇస్తూ వచ్చాడు, రుజువు పరుస్తూ వచ్చాడు. నేనే వచ్చాను, చనిపోయాను, మరలా తిరిగి మీ కొరకు వస్తున్నాను అంటే యేసుక్రీస్తు ప్రభు మరణం కూర్చున్నటువంటి వాగ్దానాలు. యేసు ప్రభు ఈ లోకం రాకముందు ఆయన ఏ విధంగా ఈ లోకానికి వస్తాడో, ఏ విధంగా మనల యొక్క పాపల కొరకు మరణిస్తాడో, ఏ విధంగా తిరిగి లేస్తాడో, అవన్నీ కూడా ఆయన రాకడకు ముందు, ఆయన ఈ లోకంలోకి రావడానికి ముందే ఆయన గురించి చెప్పబడ్డాయి. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అవన్నీ నెరవేర్చాడు యేసు ప్రభు. నెరవేర్చి ఆయన చెప్పిన విషయం మరలా అంటున్నాడు, నేను మరలా తిరిగి వస్తాను. ఈసారి నేను వచ్చినప్పుడు ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో అందరినీ పరలోక రాజ్యంలోనే తీసుకొని వెళతానన్నాడు. ఓకే, ఆయన రాకడకు ముందు ఈయన ఇచ్చిన వాగ్దానం. యేసుక్రీస్తు ప్రభు పాపాల కొరకు చనిపోవడానికి రాకముందు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆయన కూర్చున్నట్టు ప్రవచనాలు, వాగ్దానాలు నెరవేర్చాడు. సేమ్ అదే విధంగా ఆయన రాకడకు ముందు మరలా ఈయన ఒక వాగ్దానం చేస్తున్నాడు, తిరిగి వస్తానని చెప్పని. అది కూడా తప్పకుండా నెరవేర్చబడుతుంది. రాబోయేటువంటి రెండవ రాకడ నెరవేరుతుంది అని అనటానికి రుజువు ఆయన మొదటి రాకడ. ఇది కాస్త అర్థమైతే నీకేమర్థమవుతుంది? కాస్త ఇంగిత జ్ఞానం ఉంటే అర్థమవుతుంది. కానీ ఏం పిఎస్ఆర్ గారు పెద్దవారు మిమ్మల్ని గౌరవిస్తున్నారు. ఇల్లు దాని ఏమంటారు, అన్పార్లమెంటరీ వాడేదేం లేదు. కాకపోతే మీరు మాట్లాడేటువంటి బుద్ధి లేని మాటలకి ఏ మాటలు అర్థం కాక కొంచెం ఇబ్బందిగా ఉంది. దట్స్ ఓకే. ఓకే, అయితే మరొక విషయం కూడా, ఆయన పునరుద్ధరణే లేస్తేనంట ఎవరి పాపాల కోసం మరణించలేదని అర్థం అంట. ఇది మీ యొక్క జ్ఞానం. సో కాబట్టి పిఎస్ఆర్ గారు ఇంతకంటే ఎక్కువ మీ అన్ని ప్రశ్నలన్నీ కూడా వివరణ ఇద్దామంటే కూడా మీకు అర్థం చేసినటువంటి యొక్క ఇంగిత జ్ఞానం లేదు, అట్టి మనసు కూడా మీకు లేదు. ఆల్రెడీ ఇంతకుముందు మీరు ఇచ్చిన వీడియోలో చేసిన వీడియోకి సమాధానం ఇచ్చాం. ఫస్ట్ అది చూసుకోండి. యూనోస్ పాల్ గారి యొక్క ఛానల్లో లైవ్లో ఇచ్చేసాం. అది చూసుకోండి, అర్థమైపోద్ది. ఏమీ లేదు, లేకపోతే ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వండి. ఏమిటి ఈ ఒక ప్రశ్నలేనా ఎల్కేజీ ప్రశ్నలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ గురించి నీకు అర్థం కావాలన్నా, దేవుని గురించి అర్థం కావాలన్నా ఫస్ట్ దేవుడు ఉన్నాడు అన్న విషయం మీరు నమ్మండి. అది మీరు నమ్మకపోతే మీరు బుద్ధిహీనులని అర్థం. మీరు నమ్మకపోతే దునియా ప్రశ్నలు మేము మీకు వేస్తే ఇక మీరు తట్టుకోలేరు అవి. ఓకే, సరే. ఇక నేను ఈ టైంలో ఏదో ఇవన్నీ వేస్ట్ ప్రశ్న వేశారు కదా, నేను మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను. ఈ ఒక్క చిన్నదానికి జవాబు చెప్పండి చాలు. దేవుడు లేడని చెప్పే నాస్తికులని మీకు ఒక చిన్న మాట అడుగుతాను. మీకు సమస్తము తెలుసా? ఓకే, అన్నీ తెలుసా మీకు?
ఈ లోకంలో ప్రపంచంలో ఉన్నాయి అన్నీ కూడా అన్నీ తెలుసా మీకు? ఓకే. అన్నీ తెలుసు అంటే నాకు కొన్ని కోట్ల ప్రశ్నలు ఉంటాయి. అన్నీ తెలుసు అంటే. తెలియదు అని అంటే మీకు తెలియని విషయమే దేవుడిది అయి ఉండొచ్చుగా. మీకు తెలియని విషయమే బైబిల్ అయి ఉండొచ్చుగా. మీకు తెలియనిదే యేసుక్రీస్తు యొక్క మరణము, పునరుద్ధానం అయి ఉండొచ్చుగా. ఓకే. ఆయన ఎందుకు వచ్చాడో అవి అయి ఉండొచ్చు కదా. మీకు తెలియని ఇంకా దునియా ఎన్నో ఉండే కదా. అవన్నీ కూడా దేవుని గురించి ఎందుకు కాకూడదు? ఏం తెలుసు మీకు? తెలుసు అన్నావు అనుకో, చెప్పండి ఇక మీరు. ఎవరో దాకేందుకు? మన గాంధీ తాత ఉన్నారు. గాంధీ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ మనవడు పేరు చెప్పండి. ఈ వేస్ట్ ప్రశ్నలు వద్దు పిఎస్ఆర్ గారు. ఇవి పెద్దవాళ్ళు కదా, చేదస్తం తగ్గించుకోండి. ఓకే. ఆయన ఏదో డిబేట్కి రమ్మన్నాడు. మాకు అన్ని డిబేట్లు ఎప్పుడూ అయిపోయినాయి. ఏమైపోయింది? ఏమో మరి. ఎప్పుడో మాట్లాడుకున్నాము. రమ్మంటే వాళ్ళు కిరికిరి పెట్టెళ్ళారు. వాళ్ళు పెట్టారా, నువ్వు పెట్టావా కిరికిరి? సరే, నీకు అంత ఇదిగా ఉంటే వెళ్ళి ఏమైంది? ఇబ్బంది ఏమవుతుంది? ఆయన జాన పలకలు పిలుస్తున్నారు, వెళ్ళరాదు. ఆయన ఏదో మళ్ళీ అందరూ అట్లా పిలుస్తున్నాడండి, పని పాట లేక పాపులర్ కోసం చెప్పి ఈ మాటలు ఎందుకు? పాపులర్ కోసం వెళ్తున్నాడు ఆయన. సో ఇగో ఇయే క్రికెట్లు అంటే మరి ఈ పెట్టి నువ్వు పోకుండా తప్పించుకోవడం కొరకు నువ్వు ఆయన ఈ మాటలు అంటావు ఎందుకు? నీకు నిజంగా అంత సబ్జెక్టే ఉంటే, బైబిల్లో నువ్వు అంత పెద్ద చదివేసేసి ఇదైపోతే వెళ్దు మరి ఆయనతో వెళ్ళు, డిబేట్ చేయి, ఆయనతో చర్చించు, తెలిసిపోద్ది కదా ఎవరి కథ ఏందో. మీరు వెళ్ళరు, కూర్చొని ఇవన్నీ మాట్లాడమంటే మాత్రం పని పాట లేకుండా మాట్లాడుతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ దేవుడు లేడు అంటేనే ప్రతి ఒక్కరు పక్కు నవ్వేటువంటి విషయం. దేవుడు లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు? మీరు తాత చేశాడండి? కాబట్టి సృష్టి అంతా ఎట్లా వచ్చింది? ఆటోమేటిక్ అది వచ్చిందా? ఆటోమేటిక్ వచ్చేస్తాయి అవి. ఏమి ఇంతన్న బుద్ధి ఉందా నీకు అసలుకి? నీ గురించి మాట్లాడటం కూడా వేస్టేనండి అసలు. యాక్చువల్గా ఇవన్నీ అంటున్నారు కాబట్టి కనీసం ఒకటన్నా పెడదామని చెప్పని మీ గురించి ఒకటే పెడుతున్నా. ఎందుకంటే దేవుడు లేడనేటువంటి చెప్తున్నా. మీ గురించి ఏం మాట్లాడాలి అసలుకి? మాట్లాడితే మాకే ఓకే, మేమే ఇదైపోతాం కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు లేడని చెప్పేటువంటి నీకు దేవుని గురించి మాట్లాడేటువంటి అంత చిన్న మాట వాడుతుంది ఏమనుకో, అంత సీనే లేదు. ఎందుకంటే ఆయన గురించి నీకు ఏది తెలియదు కాబట్టి. తెలియని దాని గురించి మాట్లాడటం అనేది అది బుద్ధిహీనుడు చేసే పని. అది తెలియని దాని గురించి మాట్లాడుతున్నాడంటే ఆడంత అవివేకి, అతనంత బుద్ధిహీనుడు ఇంకొకరు లేరు. ఆ కేటగిరీలో మీరు ఉండాలి. ఫస్ట్ అది తెలుసుకోండి. ఈ చిన్న విషయం కూడా తెలియని మీరు బైబిల్ గురించి మాట్లాడటం, దేవుని గురించి మాట్లాడటం కాస్త ఇంగిత జ్ఞానంతో మాట్లాడటం నేర్చుకోండి. ఓకే. బట్ తర్వాత ఒక చిన్న విషయం మీకు చెప్పడానికి కూడా ఇష్టపడుతున్నాను ఈ టైంలో. కనీసం ఈ వయసులో అయినా సరే ఓకే, దేవుడు ఉన్నాడనే విషయం తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే సృష్టి లేదు. దేవుడు లేకపోతే అసలు నువ్వే లేవు. ఏం పిఎస్ఆర్ గారు? దేవుడు లేకపోతే అసలు నువ్వే లేవు. దేవుడిని చక్కగా తన రూపంలో చేసుకుంటే బయటకు వచ్చి ఆయన లేడంటావా? ఎంత బుద్ధిహీనత అది. దేవుడిని సృష్టిస్తే తల్లి గర్భమందు రూపించి బయటికి తీసుకొస్తే బయటకు వచ్చి ఆయన ఎవరు లేరని చెప్పంటావా? ఎంత బుద్ధిహీనత అది. ఎంత ఇంగిత లేనటువంటి మాటలు అవి. ఇవన్నీ మాట్లాడడం కూడా దేవుడు నీకు నోరిచ్చాడు. అదేదో మళ్ళీ పైకి విశ్వాసం చెప్పి అనకు. ఓకే. ఎందుకంటే విశ్వాసంగా ఇది రియాలిటీ. ఇది ప్లస్ విశ్వసిస్తున్నాం. ఇది రియాలిటీ. ఇది లేకపోతే ఎన్ని ఎట్లా వచ్చినా ఒకసారి చెప్పు నాకు. విశ్వం కానీ ఇవన్నీ కూడా నీకు ఏమి హేతు పెద్ద ఉపయోగిస్తావు, ఏం సైన్స్ ఉపయోగిస్తావు? ఏది కూడా ప్రపంచం ఎట్లొచ్చిందో ఓకే, ఇదంతా కూడా ఏది కూడా ఇప్పుడు నిరూపించలేకపోయింది. మళ్ళీ నువ్వు వచ్చి దేవుని గురించి విమర్శించడం, పైగా పోయి నిజమైనటువంటి దేవుని గురించి. నీ అంత బుద్ధిహీనుడు ఈ లోకంలో ఎవ్వరు లేరు మీలాంటి వాళ్ళు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడండి. దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. అది మీకు మంచిది. ఓకే. ఎవరు కూడా మీరు అనే మాటలు ఎవరు కూడా పెద్ద పట్టించుకోబోయేటట్లే లేరు. మీరు మాట్లాడేంత మాత్రాన ఇదేం లేదు. మళ్ళీ పైగా క్రైస్తవుల యొక్క సంఘాలను కానీ క్రైస్తవుల విధానం కానీ దుకాణాలు అంటావా? ఇంత చీప్గా మాట్లాడుతున్నావు. సరేలే, నీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడతారు కదా. సో సారీ, ఈ పెద్దవారై ఉన్నారు మీరు. ఇట్లా చీప్గా చిన్న మాటలు మాట్లాడితే అనుకోకండి. నాకు కొంచెం నిజంగా ఈ ఇబ్బందిగానే ఉంది. ప్లస్ మీరు మాట్లాడినప్పుడు అట్లాగే ఉంది, మీరు మాట్లాడినవి కూడా. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్
మీరు నిజమైనటువంటి దేవుని తెలుసుకోవాలనేదే మా ఆశ. ఓకే. దేవుడు ఆయన మానవునిగా ప్రతి మానవాళి కొరకు ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మానవుడిగా మానవుల పాపలన్నిటిని పరిహరించడానికి మానవుడిగా దిగి వచ్చాడు. మానవుడిగా దేవుడు దిగిరాకపోతే దేవునితో మానవుడు సంబంధం కలిగి ఉండటం అనేది అసాధ్యం. అది సో ఆయనే దేవునితో మానవులందరూ కూడా సంబంధం కలిగి ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు ఏర్పరిచినటువంటి మార్గం. ఎందుకంటే దేవుడు తాను సృష్టించిన ప్రజలందరూ కూడా ఆయనతో ఉండాలని చెప్పి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆయన అవతారం అవసరమైంది. ఓకే, అది తెలుసుకోండి ఫస్ట్. ఇంకేదైనా ప్రశ్నలు ఉంటే మీరు జానపల్ గారితో మీరు డిబేట్ చేయండి. ఓకే, లేదా అవకాశం ఉంటే నా ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది, నువ్వు ఒకవేళ చూస్తే, చూడకపోతే దాని గురించి ఏం లేదనుకోండి, ఒకవేళ చూస్తే నా ఫోన్ నెంబర్ స్క్రీన్ మీదే ఉంటుంది, నాకు ఫోన్ చేయండి. మీకున్నటువంటి ప్రతి డౌట్ కూడా తీర్చేస్తాను తప్పకుండా. ఓకే, సో కాబట్టి సో ఆ దేవుడు సర్వశక్తుల దేవుడు కాబట్టి ఏమైనా చేస్తాడు. ఆయన చేయగలడు. ఆయన అందుకనే కదా నీకు జీవాన్ని ఇచ్చింది, ఆక్సిజన్ ఇచ్చి జీవాన్ని ఇచ్చింది. ఆయన ఆక్సిజన్ ఈ గాలిని ఆయన చేతిలో పట్టుకుంటే నువ్వు ఉంటావా? క్షణం ఉంటావా? ఏ నరుడు ఉండడు. నువ్వు ఆయన అంటావు, నువ్వు ఆయన లేడని ఆయన విమర్శిస్తావా? ఎంత బుద్ధిహీనత ఇది. పిఎస్ఆర్ గారు ఏం మాట్లాడాలి మీ గురించి? ఏం మాట్లాడాలి? కాబట్టి ఇంగిత జ్ఞానం ఉండవాళ్ళు కొంచెం ఇంగిత జ్ఞానం ఉండగాని క్రైస్తవుల నుంచి వదిలిపెట్టేస్తే విశ్వాసం ఉండరు, చదవకపోతేనే ఉంటారు. ఒక కొనసాగాలంటే బైబిల్ చదవకండి. బైబిల్ గురించి నీకు ఏం తెలుసు? అసలుకి దేని గురించి నీకు ఏమీ తెలియదు. ఏదో పెద్ద తెలుసుకుని లెక్క ప్రశ్నలు వేసుకుంటా అంతమంది చూసి ఎంతమంది చూశారు? ఓకే, చూసేవాళ్ళు నవ్వటానికి చూసి ఉంటారు, తెలియక చూసి ఉంటారు, లేదా నీలాంటి వాళ్ళు చూసి ఉంటారు. అంతే తప్ప ఏదో పెద్ద మీద మర్మాలు చెప్తామని కానీ నువ్వే పెద్ద సోన్ అని చెప్పి అక్కడ ఏం లేదు. ఓకే, సో కాబట్టి ఈ యొక్క వేస్ట్ ప్రశ్నలన్నీ కూడా బైబిల్ దాని మీద వేయటం మానేసేసి ఎక్కడైనా సరే కళ్ళు తెరిచి నిజమైన దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించి కాస్త. ఓకే, అప్పుడు నీ జీవితానికి ఒక అర్థం ఉండిద్ది. ఇలాంటి వేస్ట్ అన్నీ వేసిన నాలు ఏమి ఉపయోగం ఉండదు. నీ జీవితం అంతా కూడా ఈ విధంగా వేస్ట్గా అయిపోవడం తప్ప దేవుని తెలుసుకొని, నిజమైన దేవుడిని తెలుసుకొని ఆయన మాటకు లోబడి నీ జీవితాన్ని సరి చేసుకుంటే తప్ప, నీ జీవితాన్ని చక్కని మార్గం ఉంచుకుంటే తప్ప నీ జీవితానికి ఒక అర్థం లేదు. ఎలా కాకుండా దేవుడు అని చెప్పి తిరిగావనుకో, అసలు నువ్వు పుట్టడమే వేస్ట్. నా దేశం వరకు నీ జీవితానికి వేస్ట్. ఏం ఉద్దేశం ఉందో నీ జీవితానికి? ఇంకా దేవుడు లేడని చెప్పుకుంటూ తిరగడానికి ఉందా నీ జీవితం? అసలు ఎందుకు పుట్టావు నువ్వు? అసలు నాకు అర్థం కాలే. ఈ ప్రశ్న ఎప్పుడు వేసుకున్నావా? నేను ఎందుకనే ప్రశ్న వేసుకున్నావా? పుట్టావు, ఇప్పుడు ఇన్ని దినాలు ఆ దేవుని యొక్క ఆయుష్ ఇచ్చాడు, బతికావు. ఏంది ఉపయోగం ఏంది అసలుకి? నీ బ్రతుకు ఉపయోగం ఏందంట నాకు అర్థం కాలే. ఇట్లా చెప్పుకుంటూ తిరుగుతున్నావు. ఓకే, ఏంటి పుట్టాము ఏదో ఇట్లా చెప్పుకుంటూ తిరుగుతున్నావు, కథం అయిపోయి అంతేనేగా? ఏమి జీవితానికి ఉద్దేశం లేదా? అదేం తెలుసుకున్నావా? ఫస్ట్ అది తెలుసుకో. నీ జీవితానికి ఒక ఉద్దేశమనో, అసలు నువ్వు ఎందుకు పుట్టావో అది తెలుసుకోలేకపోతే నీ జీవితమే వేస్ట్. ఇన్ని దినాలు నువ్వు జీవితం అంతా కూడా వేస్టే. సో కాబట్టి నీ జీవితం సార్థకం కావాలంటే, ఇప్పుడైనా సరే నువ్వు పుట్టుకకు ఒక సార్థకత దొరకాలంటే, ఒక కాస్త కూస్తో ఓకే ఒక అర్థవంతంగా ఉపయోగకరంగా ఉండాలంటే ఇకనైనా సరే దేవుడిని గురించి తెలుసుకో. నిజమైన దేవుడిని ఎందుకు విశ్వాసం ఉంచు. ఆయన ఏం చెప్తాడు అన్నాడు. అప్పుడు నీ జీవితం సార్థకం అవుతుంది. లేకపోతే వ్యర్థమైపోద్ది, జీవితం వ్యర్థమైపోద్ది. మీ జీవితం వ్యర్థం కాకూడదనేటువంటి ఆశతో ఓకే కాస్త కూస్తున్న ఇకనైనా సరే కాస్త కళ్ళు తెరుచుకొని ఓకే నిజమైన దేవుడిని తెలుసుకుంటాం అనేటువంటి ఆశతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, నువ్వు అలా విధంగా రావాలనే ఆశ నీకు లెక్క. ఓకే, క్రైస్తవుని ఆలోచనంతా అనేసి లాస్ట్కి మీరు తెలుసుకుంటారని అనేటువంటి ఈ కపటపు మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు నేను. ఓకే, మేము ఎవరైనా సరే శత్రువులను కూడా ప్రేమించాలనేటువంటి ఒక బోధన చేసినటువంటి దేవుని యొక్క పిల్లలం మేము. సో మీరు మారి మంచిగా
దేవుని కుమారులుగా మార్చబడి జీవిస్తే సంతోషిస్తాం. అలాంటి మరి కృప దేవుడు నీకు ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క వీడియోను ముగిస్తున్నాను. దేవుని చిత్తం